అమ్మ దైవంతో సమానం. అమ్మ జన్మనివ్వకపోతే నువ్వు నేను ఈ సృష్టి లేదు. సో అలాంటి అమ్మ కోసం ఒక్క 2 నిమిషాలు టైం స్పెండ్ చేసి మనం ఎవరైనా మాట్లాడుతున్నామా? ఒక్క నిమిషం, అమ్మ తిన్నావా, ఎలా ఉన్నావు అమ్మ, బాగున్నావా అని అమ్మ పక్కన కూర్చుని, లేదా దూరంగా ఉంటే ఫోన్ చేసో లేరండి. చాలామంది చూశాను నేను. అమ్మ మనకు వయసు వచ్చే కొద్దీ అమ్మకి దూరం అయిపోతుంటాం. అనవసరమైన వ్యక్తులతో తిరుగుతాం, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ అమ్మతోటి ఒక్క 5 నిమిషాలు టైం స్పెండ్ చేయడానికి మనకి టైం దొరకదు. ఎవరెవరితోటో వృధాగా టైం వేస్ట్ చేస్తుంటాం. కానీ అదే అమ్మతో ఉండడానికి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా బాధలు, నా కష్టాలు, నా ఎమోషను, నా ఆనందాలు మా అమ్మతో చెప్పుకుందాం అనుకుంటాను. మీకు విషయం తెలుసా, మా అమ్మకి వినిపించదు, అస్సలు వినిపించదు. డైరెక్ట్గా మాట్లాడితేనే వినిపించదు. అలాంటిది ఫోన్లో మాట్లాడితే వినిపిస్తుందా? వినిపించదు. మా నాన్నకి ఏదన్నా చెప్తే మా నాన్న మా అమ్మకి చెప్తాడు అనమాట. సో ఆ వినిపించడం కూడా ఎప్పుడు మా అమ్మకి పోయిందో తెలుసా? మేము 4 బిడ్డలు. మా అమ్మకి మేము పుట్టిన తర్వాత తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి వినపడటం పోయింది. సో తల్లి ఎంత సాక్రిఫై చేస్తుందండి బిడ్డల కోసం. అలాంటి తల్లి కోసం ఒక్క నిమిషం మనం మాట్లాడడానికి చిరాకు వచ్చేస్తుంటుంది. అమ్మ మీద కోపం వచ్చేస్తుంటుంది. అమ్మ అనేది ఒక గ్రేట్ ఎమోషన్. ప్లీజ్, వాళ్ళు లేనప్పుడు తెలీదు, ఉన్నప్పుడు తెలీదు వాళ్ళ వాల్యూ, లేనప్పుడు తెలుస్తుంది. సో ఉన్నప్పుడే మీరు అమ్మతో మాట్లాడండి. ఒక్క 2 నిమిషాలు అమ్మతో మాట్లాడండి. అమ్మ కంటే మనల్ని అద్భుతంగా ఏమీ ఆశించకుండా ప్రేమించేది ఈ ప్రపంచంలో మనకంటూ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులే. రోజుకు ఒక 5 నిమిషాలు తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయండి.